SSTV. వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ వీక్లో నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు ఒక గ్యాప్ ఉంటుంది కదా, అదే నాగార్జున వచ్చి వెళ్ళిన తర్వాత రోజుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఒక్కొక్కరు చేశారండి అసలు మనము ఊహించలేనంత. హరీష్ అయితే నేను అన్నం తినను పో అని అలిగి కూర్చున్నాడు. ఎందుకంటే నాగార్జున జడ్జిమెంట్, బిగ్ బాస్ డెసిషన్స్ హరీష్కి అస్సలు నచ్చలేదు. అందరూ కూడా ఒక్కసారిగా ఇన్ని రోజులు దాచుకున్నదంతా, అంటే ఈ వారము దాచుకున్న గ్రడ్జ్ అంతా ఒక్కసారిగా నాగార్జున ముందు ఈ వీకెండ్లో హరీష్ మీద చూపించేశారని అనాలి. మీ హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ నాగార్జున గారు ఎందుకు ఇలా అన్నారో తెలియట్లేదు. నేను ఎవరి మీద చెడుగా స్టేట్మెంట్స్ని పాస్ చేయలేదు. నేను అందరితోనూ ఎప్పుడు గౌరవంగా ఉన్నాను. అందరూ తిన్నారా లేదా అని ఆలోచించాను. కానీ వీకెండ్ వచ్చేసరికి అందరూ సంజనాన్ని తప్పు పడతారని ఈగర్గా వెయిట్ చేశాడు హరి. ఆ తర్వాత వంటగదిలో వంట చేస్తున్న తనుజ దగ్గరికి ప్రియా వచ్చి, ఇక్కడ 5 మొసంబీలు ఉండాలి, అవి పోయినాయి, మీకు ఎలా కనిపించిందా అని అడిగాడు. నాకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పింది. మొత్తం అంతా వెతుక్కునేసరికి కబోర్డ్లో ఎవరో 5 మొసంబీలను దాయడం జరిగింది. మీరు ఇక్కడే ఉన్నారు, వంట చేస్తున్నారు, 5 మొసంబీలు తీసి దాస్తున్నప్పుడు మీకు అంత కళ్ళు కనిపించలేదా అని ప్రియ అడిగింది. దీంతో తనుజ రెచ్చిపోయింది. ఇక్కడే ఉన్నాం కదా అని కళ్ళు కనిపించట్లేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. మా పని అవగానే ఇక్కడి నుంచి బయటకు పోతాం. ఎందుకంటే ఇది ఓనర్స్ హౌస్, మా హౌస్ ఇది కాదు కదా. మా హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాం. వంట చేస్తున్నంతసేపు వంట మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను ఎలా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి చెప్పగలను. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, మీరు లేవలేదు కదా, నన్ను చేయమంటారు అంటే అలా ఏం కాదు. స్టవ్ పక్కనే మొసంబీలను పెట్టాను, మీరు అక్కడే వంట చేస్తున్నారు. 5 మొసంబీలు తీస్తున్నప్పుడు కనీసం మీకు జ్ఞాపకం రావాలి కదా, ఏం చేస్తున్నారని ఒక ఐడియా రావాలి కదా. పైగా మీరు పక్కనే ఉండి వంట చేస్తున్నారు. గ్యాస్కి పక్కనే కదా నేను, స్టవ్కి పక్కనే కదా నేను ఈ మొసంబీలను పెట్టడం జరిగింది. 5, 1 కాదు 2 కాదు, 5 మొసంబీలు దాస్తున్నప్పుడు అక్కడ ఆ పర్సన్ తచ్చాడే ఉంటారు. కాబట్టి మీరు గెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా అంటే తనుజకి ప్రియకి ఆ విధంగా పెద్దగా గొడవ జరగడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత సంజనాయే ఈ దొంగతనం చేసి ఉంటుందని అందరూ కూడా అనడం జరిగింది. అక్కడ ఏదో నన్ను అన్నారని చెప్పి మీరందరూ నా మీద పడకండి. నేనైతే దొంగతనం చేయలేదు, నా మీద పెట్టకండి. మీరందరూ దొంగలు కాబట్టి నేను ఈరోజు ఎవరికి ఏ పని ఇవ్వాలనేది నేను ఇది చేస్తాను. దొంగల మధ్య ఉన్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఒక గజదంగ వచ్చి దొంగల గురించి మాట్లాడుతుంది, ఈవిడే కదా ఇంట్లో మొదట దొంగతనాలు స్టార్ట్ చేసింది అని చెప్పేసరికి ఇంకా సంజన కూడా నవ్వడం స్టార్ట్ చేసింది. తనుజ నేను ఇక కుక్ చేయను, నా వల్ల కావట్లేదు, ఈ వెట్టి చాకరీ నా వల్ల అవ్వట్లేదు, అందరూ నా మీదే పెడుతున్నారు, నాకేం ఆడడానికి కూడా ఈ కుకింగ్ వల్ల నేను బాగా స్ట్రెస్ అవుతున్నాను, రెడీ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసరికి తనుజ ఇంకా కుకింగ్ బాధ్యతలు తీసుకోదట. ఈ ఒక్కరోజు ఉంటుంది, ఆ తర్వాత నుంచి తను కుకింగ్ చేయక్కర్లేదని చెప్పేసి సంజన అన్నది. మరి ఓనర్స్లో ఎవరైనా కుక్స్ ఉన్నారా అని అంటే నాగార్జున గారు కరెక్ట్గా చెప్పారు, మీరెవరు ఓనర్స్ వంట చేయక్కర్లేదు, టాలెంట్స్ నుంచే వంట చేయాలని చెప్పారు, కాబట్టి మేము వంట చేయమని శ్రీజ గట్టిగా అరిచింది. అయితే సుమన్ శెట్టి నేను వంట చేయడానికి హెల్ప్ చేస్తాను, నాకు వంట రాదు, ఎవరైనా నేర్పిస్తే నేను హెల్ప్ చేస్తానని చెప్పి అనేసరికి సుమన్ శెట్టికి కుక్ బ్యాచ్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు కూడా మంచి గ్రెస్తో ఉన్నారు. ఎందుకంటే ఆ శనివారం ఆదివారం జరిగిన దానికి వీడియోస్ రివీల్ చేసిన దానికి ఒక్కొక్కరు మాట్లాడిన దానికి అందరూ కూడా పూర్తిగా మండిపోయినారని చెప్పాలి పచ్చిగా చెప్పాలంటే. అయితే మొట్టమొదటిగా వాళ్ళు రీతుని టార్గెట్ చేసి మనీష్ నామినేట్ చేయడం జరిగింది. రీతు, నువ్వు ఆ సింక్లో ఆ తుక్కు ఏదైతే రిక్కుపోయిందన్నావో అప్పుడు డిమాండ్ పవన్ మీద అంత గట్టిగా అరవడం నాకు అసలు నచ్చలేదు. నువ్వు బాగా వాయిస్ రైజ్ చేసి స్టోషన్లో మాట్లాడుతున్నావు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి మర్యాద మనీష్ అనటం జరిగింది. నేను ఎప్పుడూ చాలా కామ్గా వర్క్ చేసుకుంటూ ఉంటాను, చాలా పని చేస్తున్నాను, అయినా కొంచెం కూడా ఇంట్లో వాళ్ళకి కన్సర్న్ ఉండదు. కానీ చెత్త ఇష్టం వచ్చినట్టు అందులో పడేయకండి, డస్ట్బిన్లో చెత్త వేసి పళ్ళెం పెట్టమన్నాను, అది కూడా ప్రాబ్లం అయిందా ఏంటి ఇలా ఉందని పవన్ని నేను తన నా క్లోజ్ కాబట్టి అరవడం జరిగింది. దానికి మీరు ఎందుకు ఇంత అలా ఇది చేస్తున్నారు అని అంటే నువ్వు ఒక టెనెంట్ మీ ఓనర్స్ దగ్గర అలా అరవడం నాకు నచ్చలేదు, కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. దీంతో డిమాండ్ పవన్ లేచి తను ఎప్పుడు ఏమీ అనదు, ఈరోజు కొంచెం కోపంలో ఏదో మాట్లాడింది, కన్సర్న్ చేయండి, కానీ నేను దీన్ని అంత సీరియస్గా అయితే నేను తీసుకోలేదు, నేను పర్సనల్గా తీసుకోలేదు అని చెప్పుకొచ్చాడు. నువ్వు తీసుకోలేదు కానీ మేము పర్సనల్గా తీసుకున్నామని చెప్పేసి మర్యాద మనీష్ అనడంతో ఎపిసోడ్ ముగిసింది.
మంగళవారం మిగతా ఎపిసోడ్లో ఎవరెవరు నామినేట్ అయ్యారనేది తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.